ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం ఆగస్ట్ 29, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54 అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, మెట్టెలు తత్తరిల్లినను పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు నిత్యము మన పట్ల ఆయన అపారమైన కృప చూపిస్తున్నారు కనుకే మనము ఈరోజు ఇలాగూ జీవించి ఉన్నాము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రాణాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన తీసివేయాలంటే ఒక క్షణము చాలు, కానీ ఆయన కృప మనల్ని వెంటాడుతూ కాపాడుతూ ఇప్పటి వరకు మనం సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడు అవన్నిటినీ తుడిచివేసి మరలా మనకి మరొక అవకాశం దయచేస్తున్నాడు. ఎందుకంటే మనము మారుతాము, ఈ లోకానుసారమైన జీవితం విడిచిపెట్టి ప్రభువుకి ఇష్టానుసారంగా జీవిస్తామని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనము ప్రభువుకి ఇష్టమైనట్టుగా బ్రతుకుదాము. ఎందుకంటే పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప మనల్ని ఎప్పుడు విడిచిపోదు. మనల్ని ఎవరైనా విడిచి వెళ్ళొచ్చేమో, ఈ లోకానుసారముగా తల్లిదండ్రులు కూడా ఏదో ఒక రోజు మనల్ని విడిచి వెళ్తారు, బంధుమిత్రులు కూడా మనల్ని విడిచి వెళ్తారు, స్నేహితులు కూడా మనల్ని విడిచిపోతారు. కానీ ఆయన మనల్ని విడవక ఎడబాయక నిత్యము ఆయన అపారమైన కృప మన పట్ల చూపిస్తున్నందుకు మనం ఆయనకి ఏమి ఇచ్చినను ఆయన రుణం తీర్చుకోలేము. కనుక ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టమైన రీతిగా బ్రతుకుదాము. వాక్యానుసారమైన జీవితం బ్రతుకుటయే ఆయనకి ఇష్టము. కనుక వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని మన జీవితంలో ఉంచుకుంటూ మన హృదయం అనే దేవాలయంలో ఆయనకు స్థానం ఇద్దాం. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.